గరం గరం కారం పల్లీలు తయారు చేసుకోవడానికి మనం 1/2 కేజీ పల్లీలు, కారం పొడి, సాల్ట్, పసుపు తీసుకుందాము. ముందుగా మనము ఇలా ఒక కప్పు తీసుకొని ఇందులో 1/4 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం పొడి, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ సహాయంతో ఇలా మిక్స్ చేసి పెట్టుకుందాము. మరీ లూజ్గా పోయకండి. ఇలా ఉంటే చాలు. ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఈ పల్లీల్ని ఎర్రగా వేయించుకుందాము. స్టవ్ మీద కడాయి పెట్టి వెలిగించుకుందాము. మనం తీసుకున్న 1/2 కేజీ పల్లీలను ఇందులో వేసి వేయించుకుందాము. ఆయిల్ వేయకండి. ఆయిల్ వేయలేదండి, నేను ఓన్లీ పల్లీలు మాత్రమే వేయించుకుంటాను. పల్లీలని కడాయిలో పెట్టి అలాగే వదిలేయద్దండి, కలుపుతూనే ఉండాలి. మంట కూడా మీడియం ఫ్లేమ్లో ఉండాలి. అప్పుడే అన్నీ ఈక్వల్గా వేగుతాయి. పల్లీలు హెల్త్కి చాలా మంచిదండి. ఐరన్ డిఫిషియన్సీ ఉన్నవాళ్ళు ఈ పల్లీలు ఎక్కువ వాడుతుండాలి. ముఖ్యంగా లేడీస్ ఈ పల్లీలు బెల్లము కలిపి తీసుకుంటే చాలా మంచిదండి. పల్లీలు పొట్టు తీయకుండా తింటే చాలా మంచిదండి. ఇలా సన్నని మంట మీద ఎర్రగా వేయించుకోవాలి. ఇందులో ఇలా వేయించుకోవడం ఒక్కడే మనకు లేట్ అండి, ఇంకా వేరే ఏం లేదు. కాబట్టి ఓపిక్గా 2-3 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలండి. పల్లీలు వేయించడం కూడా ఒక కళేనండి. అందరికీ కరెక్ట్గా రాదు. కొంచెం మాడిపోవడమో లేదా ముందే తీసేయడమో జరుగుతూ ఉంటుంది. పల్లీలు వేయించుతూ ఉంటే మనకు కరెక్ట్గా వేయించడం అలవాటైపోతుంది. మా వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కొరకు బెల్ నొక్కండి. ఓకే, పల్లీలన్నీ సమంగా వేగిపోయాయండి. కలర్ కూడా చూడండి, ఈక్వల్గా కరెక్ట్గా రెడ్గా ఉంది. అలాగే మనము ఒక పల్లీలు తీసుకొని ఇలా అంటే పొట్టు ఊడిపోయి ఇలా కలర్ కూడా మంచి కలర్ వస్తుంది పల్లీలు. ఇప్పుడు మనము ఆఫ్ చేసుకొని వేడి మీదనే ఒక గుంతగా ఉన్న గిన్నె తీసుకొని ఈ వేడి పల్లీలను అందులో వేసేసుకుందాము. ఈ వేడి పల్లీల్ని ఇలా గుంతగా ఉన్న గిన్నెలో వేసేసుకొని మనము కలిపి ఉంచుకున్న ఈ కారము, పసుపు, ఉప్పు నీళ్ళని ఇందులో వేసేసుకుందాము. వేసేసుకొని వెంటనే ఇలా కలుపుకోవాలి. ఇలా వేడి మీదనే చేసేయాలండి. ఇప్పుడు మనము ఒక మూత తీసి దీనిపైన ఉంచుకోవాలి. ఇలా మూత పెట్టేసుకుందాము. ఇలా చల్లారిన దాకా కాసేపు అలాగే వదిలేద్దాము. ఓకే, ఇప్పుడు మనము మూత తీసి చూద్దాము. చూడండి, ఎక్కడే కానీ వాటరు మిగలలేదు, అంతా పల్లీలకి అంటుకునేసింది. కారము, పసుపు, ఉప్పు కలిపి కలర్ఫుల్గా పల్లీలు మనకు కనిపిస్తున్నాయి. చూడండి, పొడి పొడిగా కరకరలాడుతూ ఉన్నాయి.
కారము, పసుపు, ఉప్పు అన్నీ ఈ పల్లీలకి అంటుకునేసినాయండి. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత మనము ఒక కంటైనర్లో ఈ పల్లీలు వేసుకొని మూత పెట్టి ఉంచుకుంటే పిల్లలు, పెద్దలు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు ట్రై చేసి చూడండి. మరో వంటతో మళ్ళీ కలుద్దాం. మా వంటలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.